అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గాంధీ కావచ్చు, ప్రకాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సార్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరిగిన తర్వాత, అంటే అక్కడ మనకు తెలుసు స్పష్టంగా, అక్కడ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అని చెప్పేసి ముగ్గురు ఎమ్మెల్యేలు పంపించిందే చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా మనకు కనిపించేస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రకాష్ గౌడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గాంధీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాతనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సార్. అంతకుముందు ముగ్గురే ఉండే సార్, తర్వాత వీళ్ళందరూ జాయిన్ కావడం జరిగింది. కాబట్టి నేను అట్లాగే చంద్రబాబు గారు కాంగ్రెస్ కి మిత్రుడా, లేదా పోనీ కాంగ్రెస్ లోని రేవంత్ కు మాత్రమే మిత్రుడా, అట్లాగే బీజేపీకి మిత్రుడా? బీజేపీ వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతున్నట్టు లేరే ఇక్కడ సార్. ఇప్పుడు ప్రధానంగా మనకు తెలుసు, గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసి తెలంగాణలో పోటీ చేశారు సార్. ఈసారికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో తను మనుగడ సాగించడానికి కేంద్రం మద్దతు కావాలని చెప్పేసి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు సార్. ఆయన తిట్టిన తిట్టు ఇంకా దేశంలో ఏ నాయకుడు కూడా మోడీ గారు తిట్టు ఉన్నాడు, కానీ అయినా కానీ పొత్తు పెట్టుకున్నారో అయిపోయింది. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ జరుగుతుంది మాత్రం కంప్లీట్ గా ఏదైతే ఇప్పుడు బీజేపీని ఒక నిమిషం పక్కన పెడితే, టీడీపీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇది, కాంగ్రెస్ టీడీపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ వరదలు వస్తే అవేమో బోట్ల మీదకి డైవర్ట్ చేయడానికి, ఇక్కడేమో అసలు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి పథకాలు అమలు చేయాలనేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుంది సార్. సరే, ఇప్పుడు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన ఆవిడ కూడా ఎమ్మెల్యే అనుకోండి, ఇద్దరు కలిసి కలవటంలో ఏంటి ఉద్దేశం? రేవంత్కే కాదు నాకు కూడా మత్తమ్మని అడుగుతున్నారా ఏంటి? అసలు ఏమై ఉంటది సార్? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారేమో హెలికాప్టర్ కావాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి అడగకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది, అంటే హెలికాప్టర్ పంపిస్తారు. సరే, వరదల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి అడగొచ్చు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని అడగకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడిగాడు. ఆయన గెలవంగానే టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి సంబరాలు చేసుకున్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతుంది తెలుగు ప్రజలకు అందరికి కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. కంప్లీట్ గా ఇక్కడ జరుగుతున్నాయని కూడా డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ జరుగుతున్నాయి అవే, ఇక్కడ జరుగుతున్నాయి అవే.